అంటే అందుకోసమేనంటారా ఆ రకమైనటువంటి ప్రయత్నం మూలానే ఎక్స్ హోమ్ మినిస్టర్ చిదంబరం కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కారు, వీళ్ళు హోమ్ గ్రోన్ టెర్రరిస్టులు, టెర్రరిజం ఇక్కడ వాళ్లే అని చెప్పేసి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు కదా సార్. అందుకే అంత దౌర్భాగ్యమైన విషయం. ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయనకి. పాకిస్తాన్ ఎలా వీళ్ళని వాడుకుంటోంది, ఎలా చేసింది, వాళ్ళు ఏంటి అన్నది చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయనకి. అలాగే ఈ ఘటనలో కూడా భారత ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ బయట షేర్ చేయలేదు మనం. ఎందుకంటే షేర్ చేస్తే కనుక అది లీక్ అయ్యి వాడు తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి చెప్పలేదు మనం. వీడు పాకిస్తానీ టెర్రరిస్టులను ఎక్కడా మనం నిర్ధారించలేదు. ఆయన లాయర్ అయినంత మాత్రాన ప్రతి అంశాన్ని మనం కోర్టులలో వాదించినట్టు వాదించాలి అక్కర్లేదు కదా. అలాగే మా ఇంటెలిజెన్స్ ప్రకారం తెలుసు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం డీటెయిల్స్ తెలుసు మనకు. కాబట్టి మనం అది ఆపరేషన్స్ దృష్ట్యా మనం వాళ్ళని ఇంకా పట్టుకోలేదు కాబట్టి చాలా క్రిటికల్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ ఒక చిదంబరం లాంటి వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా దౌర్భాగ్యమైన విషయం. సో లోకల్ హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్ అయితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థం అవుతుంది. దానికి ఇమ్మీడియట్ గా మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ లో తెలిసిపోతుంది. బుర్హాన్ వానీని ఎవరు అప్పచెప్పారు ఆర్మీకి? ఫలానా ఊర్లో ఫలానా ఇంట్లో బుర్హాన్ వానీ ఉన్నట్లు మనకు ఎలా తెలిసింది? సైన్యానికి ఎలా తెలిసింది? ఫోర్సెస్ కి, పోలీస్కి ఎలా తెలిసింది? తన బుర్హాన్ వానీ సొంత గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. కాబట్టి మనకు లోకల్ టెర్రరిస్టులు అవుతాయి కనుక వాళ్ళ కుటుంబము, వాళ్ళ పరివారము, వాళ్ళ మిత్రులు, వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ సమాజం నుంచి ఎక్కడి నుంచో లీక్ అయ్యి తీరుతుంది తప్పకుండా. ఈ రోజు కశ్మీర్ మనం కాపాడుకోగలుగుతున్నామంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ కశ్మీరీ ప్రజలు, కశ్మీరీ పోలీస్ పోరాటం వల్లనే కాపాడుకోగలుగుతుంది. వాళ్ళని సపోర్ట్ చేయడానికి మాత్రమే సిఆర్పిఎఫ్, రాష్ట్రీయ రైఫల్స్, మన సైన్యం వెళ్ళింది. కానీ వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ భాష తెలియదు, అక్కడ ఉన్నటువంటి తెలియదు, గ్రామంలో ఎవరు టెర్రరిస్టో ఎవరు కాదో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి పోయి ఊరికే షూట్ చేసుకుంటూ పోతే కనుక అది అయ్యేటువంటి పని కాదు, దాన్ని కాపాడలేము మనం. అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల సహాయంతో మనం టెర్రరిజాన్ని ఆపగలుగుతున్నాం. వాళ్ళ ప్రజల్లో భారత వ్యతిరేకత, ఈ ఇస్లామిక్ ఛాందసవాదం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ ముస్లిమ్స్, కశ్మీరీ పోలీస్ సహాయంతో మనం కౌంటర్ చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా వీళ్ళు వచ్చారు. చిదంబరం లాంటి వ్యక్తి ఇంతటి విషయాన్ని ఆయన కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అని చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీనిని అఫ్కోర్స్ పాకిస్తాన్ ముందుకు తీసుకెళ్తుంది, పాకిస్తాన్ దాన్ని వాడుకుంటుంది. అందుకనే మనం కిరణ్ రిజిజు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, మీరు ఎటువంటి స్టేట్మెంట్స్ వేసినా కానీ కూడా, మీరు ఇచ్చినా కానీ కూడా దాన్ని పాకిస్తాన్ ఎలా మనకు వ్యతిరేకంగా వాడుకుంటుందో ఆచి తూచి వ్యవహరించి మీరు మాట్లాడండి అని చెప్పారు. మరి చిదంబరం గారి ఒక మాజీ హోంమంత్రి అని సరిపోవాలి దాన్ని వాడుకోరా? ఇన్ఫాక్ట్ మనకు డాన్ న్యూస్ పేపర్ లో ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి కవరేజ్ ఏమి ఇచ్చారంటే, పాకిస్తానీ నలుగురిని పట్టుకుని వీళ్ళు ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఫాల్స్ ఎన్కౌంటర్ లో చంపేసి, ఇదో పాకిస్తానీలు మేము చంపాము చూడు మా వాళ్ళని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇది మళ్ళీ లోకల్ కశ్మీరీలని ఏదో విధంగా హింసించేటువంటి దిశగా ఈ కొత్త ఆపరేషన్ మహాదేవ్ అన్నది మొదలు పెట్టారు. వీటిలో ఒక నెరేటివ్ అని తయారు చేశారు ఆల్రెడీ. దానికి ఇప్పుడు చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లీట్ గా అర్థం వస్తుంది. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది. మరి చూద్దాం ఆయన్ని. మరి ఇప్పుడు రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ అండ్ అలాగే దేశ రక్షణకు, దేశ భద్రతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆపరేషన్ సింధూర్ లో మనం నష్టపోయింది ఏంటి, జరిగినటువంటి తీరుని, ఇవన్నీ కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాలి అని, వివరణ ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు. ఎంత కేంద్రం చెప్తూనే ఉంది ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయము, ఇది మన శత్రువులకి ఇది ఒక బేస్ గా దొరుకుతుంది, ఆధారాలు దొరుకుతాయి అని చెప్తున్నా కూడా ఎందుకు ఇంత పట్టుపడుతుంది అంటారు? అదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఏ ప్రశ్నలు అడగాలో అది ఆపోజిషన్ అడగట్లేదు, ఏ ప్రశ్నలు అడగకూడదో అవి అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఏ సమాధానం ఇచ్చారు? ఫర్ ఇన్స్టెన్స్ మనకు డసాల్ట్, ఎవరైతే డసాల్ట్ ఏవియేషన్ రఫైల్స్ తయారు చేసేటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏం చెప్పారంటే, బహుశా ఒక రఫైల్ క్రాష్ ల్యాండ్ అయి ఉండవచ్చు టెక్నికల్ ఫాల్ట్ వల్ల అని చెప్పారు. టెక్నికల్ ఫాల్ట్ వల్ల అంటే పాకిస్తాన్ చైనీస్ ఎక్విప్మెంట్ తో కొట్టడం వల్ల వాడు పడిపోలేదు, ఏదో టెక్నికల్ ఫాల్ట్ జరిగి పడిపోయింది అని అంటున్నారు. దానికి కూడా మన సిడిఎస్ సింగపూర్ లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసామంటే,
కొన్ని టెక్నికల్ ఇష్యూస్ గతంలో ఫస్ట్ మొదటి రోజు ఉండింది, తర్వాత మేము దాన్ని సరిదిద్దుకున్నాము, 2-3 రోజుల నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఒకవేళ ఆ మాట నిజం అయితే దానిని కానీ ఏ విధంగా మీరు దాన్ని చిత్రీకరించినా కానీ కూడా మొట్టమొదటి నరేటివ్ ఏం తయారవుతుందంటే రఫాయల్ లాంటి వెస్టర్న్ టెక్నాలజీని మేము చైనీస్ టెక్నాలజీతో ఓడించగలిగాము అని చైనా దాన్ని ఒక స్టోరీ స్పిన్ చేస్తుంది. మన సిడిఎస్ యాక్చువల్ గా మనకు ఫ్యాక్సీలో మనకు ఫికీలో మన డెప్యూటీ సిడిఎస్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు గుర్తునే ఉంటుందమ్మా. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే పాకిస్తాన్ ని ఒక ల్యాబ్ గా వాడుకుంటోంది చైనా అని చెప్పారు. ఇది భారతదేశంలో చెప్పినటువంటి విషయం కానీ కాదు, ఇది వాళ్ళ అస్త్రాలు అమ్ముకునేటువంటి వాళ్ళ ఫ్యాక్టరీ, వాళ్ళ ఇండస్ట్రియల్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క మార్కెటింగ్ కోసం వాడుకుంటున్నటువంటి విషయం ఇది. మన దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినా దానివల్ల చైనా దాన్ని స్పిన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారు కానీ లేదా అపోజిషన్ పార్టీలో కానీ ఎన్ని విమానాలు పడిపోయాయని అడగడం వల్ల దీనివల్ల లాభపడేది చైనా మాత్రమే. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, దీన్ని ఊరికే టెంపరీగా పాజ్ చేశామని చెప్పారు. కాబట్టి మొత్తం ఆపరేషన్ అయిన తర్వాత అఫ్ కోర్స్ దాని ఏం జరిగాయని చెప్తారు, తర్వాత బయట చెప్తారు, అఫీషియల్ గా చెప్తారు. ఎందుకంటే ఎంతో కాలం దీన్ని దాచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ అఫీషియల్ గా ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు కాబట్టి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. కానీ అడగవలసిన ప్రశ్న రాజ్నాథ్ సింగ్ గారు అడిగారు, వాళ్ళ విమానాలు ఎన్ని కూలిపోయారు మీరు ఎందుకు అడగట్లేదు అని. అలాగే కొంత మనకు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ షహీన్ ఫటఫ్ ఇవి ఏవి కూడా మనకి ఎటువంటి విధ్వంసం సృష్టించలేదు. కానీ సిర్సాలో వచ్చాయి, హర్యానాలో సిర్సాలో దాన్ని మనం కూల్చేసాం. దాంట్లో న్యూక్లియర్ వెపన్ కూడా పెట్టి పంపించగలిగినటువంటి మిసైల్స్ పంజాబ్ దాటి హర్యానా దాకా వచ్చాయి, ఢిల్లీ దాకా రాలేదు. కానీ హర్యానాలో మనకు పుచ్చగలిగాయి. అంటే మనకి ఎక్కడో కొంత వీక్నెస్ ఉన్నాయనే కదా అర్థం. వాళ్ళు అక్కడ ఫైర్ చేస్తున్నప్పుడు అక్కడే ఎందుకు మనం కాల్చలేకపోయాం, ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తాలి కదా. అలాగే మనకు తేజస్, మనకు వీటి మీద రఫైల్స్ మీద ఎందుకు ఆధారపడి ఉన్నాం మనం, తేజస్ ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. దానికి GE అన్నటువంటి కంపెనీ అమెరికా నుంచి F404 ఇంజిన్స్ మనకు సమయంలో ఇవ్వట్లేదు. కాబట్టి అటువంటి ప్రశ్నించారు. మీరు దీనికి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు, సఫ్రాన్ నుంచి కానీ రోల్స్ రాయ్స్ నుంచి కానీ లేదా మన దేశంలో ఉన్నటువంటి కావేరీని కానీ మన తేజస్ కి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మన శక్తిలో మనకి ఈ ఆపరేషన్ సింధూర్ లో మనకి ఎక్కడెక్కడైతే వీక్నెస్లు ఉన్నాయో దాన్ని పూర్తి దిశగా మీరు ఏం చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళు ప్రశ్నించవలసిన అంశం కానీ వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీని సమర్థిస్తున్నటువంటి ప్రశ్నలు వేస్తున్నారంటే వీళ్ళని ఈ ప్రశ్నలు వేయించేది ఎవరో, దానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. గిరిధర్ గారు, థ్యాంక్ యూ.